ఫైనాన్షియల్ నాలెడ్జ్ అంటే ఏమిటి, అది మన జీవితంలో ఎంత ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. మనీ గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ప్రపంచంలో ఎవరు ఆపలేరు. మనీ గురించి నాలెడ్జ్ లేని వాడికి ప్రపంచంలో ఎవరు హెల్ప్ చేయరు. మీరు మీ చుట్టుపక్కల వారిని గమనించండి, మీకే అర్థమవుతుంది. కొంచెం చేదుగా ఉన్నా కూడా ఇదే నిజం. మీకు కనుక ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉంటే మీ ఇన్కమ్ తక్కువగా ఉన్నా మీ ఫ్యూచర్ అయితే బలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ నాలెడ్జ్ అంటే ఏంటంటే మనం మనీని ఎలా ఎర్న్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా రెప్లికేట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకోవడం. మనకి దీనిని ఏ స్కూల్లో కానీ ఏ కాలేజ్లో కానీ నేర్పించరు. అందుకే మనీ స్కిల్ అనేది మ్యాథ్స్ కన్నా ఇంపార్టెంట్, సైన్స్ కన్నా యూస్ఫుల్. ఎందుకంటే మనం డైలీ వాడేది మనీని కాబట్టి. మీకు మనీని హ్యాండిల్ చేయడం రాకపోతే ఎంత సంపాదించినా కూడా అది నిలబడదు. అదే మీకు మనీని హ్యాండిల్ చేయడం వచ్చుంటే మీరు కొంచెం సంపాదించినా కూడా అది ఖచ్చితంగా పెరుగుతుంది. మనీని మేనేజ్ చేయగలిగిన వాళ్ళకే మనీ రెస్పెక్ట్ ఇస్తుంది. రోజు 1000 సంపాదించిన 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు సేమ్ పొజిషన్లో ఉన్న వాళ్ళని మీరు చూసుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేదు. కానీ శాలరీ తక్కువ ఉన్నా వాళ్ళకి సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ గురించి తెలిసిన వాళ్ళు 5 నుంచి 6 సంవత్సరాల్లోనే డెవలప్ అవుతారు. ఈ 4 పిల్లర్స్ అనేవి మీ జీవితాన్ని మార్చేస్తాయి. 1 ఎర్న్ అంటే డబ్బు సంపాదించడం. మీరు శాలరీ మాత్రమే జీవితం కాదు, మీరు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అది మీకు ఆన్లైన్ నుంచి కావచ్చు, లేదంటే ఏ విధంగానైనా, అది ఎంత చిన్న ఇన్కమ్ అయినా కూడా మీరు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే మొదటిగా క్రియేట్ చేసుకోవాలి. అది మీ భవిష్యత్తుని స్ట్రాంగ్ చేయడానికి మీరు వేసే మొదటి స్టెప్ అన్నమాట. మీరు ఒకే ఆదాయం మీద ఆధారపడితే మీ ఫ్యూచర్ అనేది భయంగా ఉంటుంది. అదే మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటే మీ ఫ్యూచర్ అనేది చాలా బలంగా ఉంటుంది. ఇక రెండవది సేవ్ అంటే డబ్బుని నిలుపుకోవడం. అంతేగాని మీరు బ్యాంక్ అకౌంట్లో వేసుకోమని దీనికి అర్థం కాదు. మీరు సేవ్ అంటే మీరు డబ్బుని, అంటే మీరు ఎంత సంపాదించినా కూడా అందులో 10% అన్నా మీరు ఇన్వెస్ట్ చేయడానికి డబ్బుని నిలుపుకోవాలి అనే మైండ్ సెట్ని మీరు పెంపొందించుకోవడం. సేవింగ్ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్. మీ ఫ్యూచర్కి మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారు అని దీని అర్థం. మూడవది బడ్జెట్ అనేది ఎలా పెట్టాలి. మనం బడ్జెట్ పెట్టేదాన్ని బట్టే మన జీవితం అయితే మారుతుంది. మనకి ఇన్కమ్ అనేది ఎంత వచ్చినా బడ్జెట్ అనేది లేకపోతే డబ్బు ఎక్కడికి పోతుంది అనేది తెలియదు. ఈ బడ్జెట్ లేకపోవడం అనేది మనం స్టీరింగ్ లేని కారు నడపడం లాంటిది. ఒక సింపుల్ లైఫ్ ఎగ్జాంపుల్తో చెప్తాను. రాజు, రవి అనే 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరు ఒకే కంపెనీలో 10,000 రూపాయలకి పనిచేస్తున్నారు. రాజు ఏం చేస్తాడంటే అతనికి వచ్చిన మనీని మొత్తాన్ని పూర్తిగా మంత్లీ ఖర్చు చేసేస్తాడు. రవి వచ్చేసరికి ఒక 2,000 రూపాయల మ్యూచువల్ ఫండ్స్ కొంటున్నాడు. ఒక 10 సంవత్సరాలు తీసుకుంటే రాజు దగ్గర ఏమేమి లేదు అమౌంట్, కానీ రవి దగ్గర ఒక 5 lakhs కార్పస్ క్రియేట్ అయింది. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? అతని ఇన్కమ్ కాదు, నాలెడ్జ్. బికాస్ శాలరీ మేక్స్ యూ సర్వైవ్ అండ్ నాలెడ్జ్ మేక్స్ యూ గ్రో. సాధారణంగా అందరూ చేసే ఫైనాన్షియల్ మిస్టేక్స్ గురించి మీకు ఇప్పుడు చెప్తాను. దానిలో మీరు ఏదైనా చేస్తున్నారేమో ఒకసారి ఆలోచించుకోండి. అలా కనుక మీరు చేస్తున్నట్లయితే మీరు కొంచెం డేంజర్లో ఉన్నట్టే. శాలరీ వచ్చిన రోజే మొత్తం శాలరీని ఖర్చు చేసేయడం, ఈఎంఐలతో జీవితాలను నింపేయడం, లోన్లు తీసుకొని మరీ అవసరం లేని వస్తువులను కొనడం, ఫ్యాషన్ కోసం లోన్స్ తీసుకోవడం, ఇన్వెస్ట్మెంట్స్ లేట్గా స్టార్ట్ చేయడం, అసలు ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలంటేనే భయపడటం. లోన్స్ తీసుకోవాలంటే అసలు ఏమీ ఆలోచించకుండా తీసేసుకుంటారు, కానీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలంటే మాత్రం భయపడతారు. అసలు ఇన్వెస్ట్మెంట్ అనే ఆలోచన కూడా రాదు. ఒక పెద్ద ఆయన, వారెన్ బఫెట్ అనే పెద్ద ఆయన ఒక మాట చెప్పారు. ఏంటంటే, నీకు అవసరం లేనివి కొంటూ పోతే నీకు అవసరమైనవి అమ్ముకోవాల్సి వస్తుంది అని. ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ లైఫ్ కామ్గా సాఫీగా ఉంటుంది. ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేని వాళ్ళ లైఫ్ ఈఎంఐస్, బిల్లు, షార్టేజ్ అంతే. మనీ అనేది ఎందుకు పోతుందో మీరు తెలుసుకున్నప్పుడు మనీ ఆటోమేటిక్గా మీ దగ్గరికి వస్తుంది. మీరు ఫైనాన్స్ గురించి ఎప్పుడు నేర్చుకుందాం అనుకుంటున్నారు? 18 సంవత్సరాలు దాటాక, పెళ్ళయ్యాక, లేదంటే జాబ్లో చేరాక, లేదంటే ఫ్రెష్ ఇయర్ అంటే న్యూ ఇయర్ జనవరి 1 నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అలా కాదు, ఇప్పుడే, ఈ రోజే, ఈ క్షణమే మీరు ఫైనాన్స్ గురించి నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీరు ఏ వయసులో ఉన్నా, ఏ ఏజ్లో ఉన్నా ఫైనాన్స్ గురించి నేర్చుకోవడానికి సరైన సమయం అంటూ ఏది ఉండదు. అది ఈ రోజే మొదలు పెట్టండి. గొప్ప సాధన కాదు, గొప్ప నిర్ణయమే మీ లైఫ్ను మారుస్తుంది. హన్షిత్ మనీ స్కూల్ అనే ఈ ఛానల్ మీకు ఏం నేర్పిస్తుంది అంటే, మనీ ఎలా వాడాలి, సేవింగ్స్ ఎలా చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, స్టాక్ మార్కెట్లో మీకు టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ గురించి, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఎలా చేయాలి, అలాగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా పొందాలి, డైలీ లైఫ్లో మనకు ఉపయోగపడే ఫైనాన్షియల్ స్కిల్స్ నేర్పుతుంది. డబ్బుని మీరు వెంబడించొద్దు, డబ్బే మీ వెంట పడేలా మీ విలువను పెంచండి. ఈ రోజు నుండి మీరు ఫైనాన్షియల్ స్కిల్స్ అనేది, ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది పెంచుకుంటే మీ జీవితం అనేది మీరు ఊహించిన దానికన్నా చాలా బాగుంటుంది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.